సంధి పేరు చెప్పి నిన్ను బంధించాలనుకుంటున్నారు ఆ తెల్లదొరలు. దయచేసి మీ నిర్ణయాన్ని విరమించుకోండి. మీ ప్రాణాలు మాకు ముఖ్యం. మీ నాయకత్వం మాకు కావాలి. లేదు, నా ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఈ ఒక్క అల్లూరి సీతారామరాజు కోసం ఇంతమంది నా పార్టీలు కొలపడం లేదు. ఇప్పుడు నా మన్యంగా శాంతి. నేను సంధికి వెళ్తున్న కారణం ఏదో ఒక విధంగా సంధికి వెళ్తే నా మన్య ప్రశాంత జీవితం గడుపుతారు. ఈ ఒక్క నాయకుడు మరిస్తే 1000 మంది, లక్షలాది మంది నాయకులు భవిస్తారు. ఈ మహాయజ్ఞంలో నేనే ఆగితే విప్లవాన్ని దేశవ్యాప్తంగా నడిస్తా. రామరాజు, మీ అమ్మగారు వచ్చి ఉన్నారు, ఒక్కసారి మాట్లాడి వెళ్ళు. అమ్మా, తప్పని పరిస్థితుల్లో నేను ఈ సంధికి వెళ్ళవలసి వస్తుంది. నిజమైన విప్లవానికి ఉండవలసిన ఆయుధం ఒక్కటే, త్యాగం. త్యాగం అమ్మా. ఈ సంధిలో నేను మరిస్తే 1000 మంది పనుని కొడుకుని చూసి గర్వపడు. ఆ భారత మధ్య పెట్టే కన్నీళ్ళు చూసి ఆనంద పుష్పాలు కాచమ్మా. నేను సంధికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. నేను సంధికి వెళ్ళే సమయంలో నా జాతి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. ఈ సంధిలో నా ప్రాణాలు పిచ్చవస్తే ఈ మహాసంఘం ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొన. ఎవరు వెలిగి రావద్దు. చైతన్యవంతమైన నా భారత జాతి హిందూ మహాసముద్రంలో ఓడెత్తాలి. భరతుడి కన్నా ఈ వీరభూమిలో బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టాలి. కులం, మతం, జాతి మనం కట్టుకున్న అడ్డుగోడలు. ఆ అడ్డుగోడలు అడ్డుగా చేసుకుని మనల్ని విభజించి పాలించాలనుకున్న ఆ కళ చేయమే మనకు ముందున్న కర్తం. ప్రతి వ్యక్తి ఆకులుకున్న సింహమై బ్రిటిష్ పాలకులు గుండెలు చీల్చాలి. కమాన్ రామరాజు, కమాన్. మా ఆతిథ్యాన్ని స్వీకరించి నీకు ఏమి కావాలనో అడుగుము. మేము చెప్పినట్లు వింటే నిన్ను సేనాపతిని చేసి ఈ మన్యానికి రారాజును చేస్తాను. ఈ సర్వ సంఘ పరిచయానికి రాజు కావాలనే కోరిక నన్ను రప్పించడానికి నీవింత నీచానికి దాతవన్ ఉంచలేదు రుదర్ఫర్డ్. మిస్టర్ రుదర్ఫర్డ్, నేనే కాదు నా భారతీయులు ఇతర జయించాలని రాజ్యాలు స్థాపించాలని కలగలేదు. మీరే మా దత్తగసిపై ఆశపడి కలగని దండయాత్రలు చేసి ఓడిపోయి ఈ భూములోనే కలిసిపోతాను రుదర్ఫర్డ్. నా జాతిని అంచెలు పెట్టి మాతో స్నేహం చేయాలని చూస్తే నీ జాతి కూడా ఇది గదిపడుతుంది. మేము అలాంటి వాళ్ళము కాదు. నీకు ఎన్నో మేలు చేసి పాఠశాలలు కట్టించితిమే, కళాశాలలు నిర్మించితిమే. నీ మీకు రవాణా సౌకర్యం కల్పించితిమే. దోచుకున్న మా సంపద మీ దేశాన్ని చేరవేయడానికి రాదాలు. మీకు నాగరికత నేర్పించితిమే. నాగరికత? ఈ దేశం కొన్ని జరగక ముందే నా దేశం నాగరికత నేర్చేది. మీరు పంటలు కట్టుకోలేని కాలంలో నా జాతి పట్టు వంటాలు నేర్చి, మీకు భాష లేని కాలంలో మీరు గడిచేస్తా పుట్టింది కదా. అప్పుడు భగీరథుడు, మేధావులు, విప్లవాలు పుట్టిన పుట్టి భూమికోను నాగరికత నేర్పేది. శౌర్యం అంటే ఏమిటో నేర్పించాము. శౌర్యం వెన్నుపై దూకే వేషం మండి కట్టడి చేసి దూరు దులిపే ధైర్య సాహసంతో ఎత్తిని కత్తిరించడం, శత్రు తల వంచడం అది మీ పిరికి వాళ్ళ లక్షణం. ఇక పైసి బిడ్డ కూడా శత్రు సమం ఛేదించి బంధించి ఓడించగల నేర్పడి. ప్రజల ప్రశాంతత జీవితం పాడు చేస్తున్నావు. ప్రశాంత జీవితం తాము పూడి గుడిసెల్లో ఉంటూ చలికి గడ్డ గడిపోతూ మీ సుఖ సంతానం కోసం ద్రవాన్ని మెచ్చి బానిస బతకాలి. ప్రశాంత జీవితం ఈ మధ్య ప్రజలను మాయ చేసితివి. మాయ చేయడం కాదు, మనుషులకు నేర్పిస్తున్నావు. తిరుగుబాటు చేయిస్తేవి. నా జాతిని నా ప్రాణం రక్షించుకోవడానికి ముందున్న కత్తిపోటారు తప్ప తిరుగుబాటు. మా షరతులు అంగీకరిస్తే నిన్ను సేనాపతిని చేయుదుము. రాజమయముని సంధి సంగతులు చెప్పు. అడవిలో కట్టెలు పట్టుకొనవచ్చును, కానీ సొంకము చెల్లించవలెను. భూములు దున్నుకోవచ్చును, కానీ సీతులు చెల్లించవలెను. పంచాయతీ పాలన మా ఆధీనములోనే జరుపుకోవలెను. కలకాలం నా జాతిని బానిసలుగా వేలాని షరతులు విప్లవాధికారికి కట్టి మా తల్లి వేల కట్టి మా ప్రాణాలు పణంగా పెట్టి నిర్మించుకున్న మోజును నిర్ణయం చేయాలనుకుంటున్నాం. డబ్బు కమ్ముడిపై దేశానికి ద్రోహి కాదు
సామ్రాజ్యంలో నిన్ను రారాజును చేస్తాము. బ్రిటిష్ సామ్రాజ్యమా? ఢిల్లీ పోల్సంటే వంగి వంగి సలము కట్టబడి ఎక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం? ఎత్తిన బట్టలు మూట పట్టుకుని వర్తకం కోసం ఊరలు తిరిగినప్పుడు ఎక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం? ఇడ్డంగులు కట్టబడి ఇంత చూడలేక మా చంద్రగిరి రాజుని జోలు పట్టి కిరీటిన మరిగినప్పుడు ఎక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం? శభాష్ రామరాజు శభాష్. నీలాంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమందు ఉంటే ఇంకొకసారి భారతదేశం ఉంటే ఊరుకునేది. ఇక్కడ మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, ప్రజలు పవిత్రం. ఈ జమకే కాదు వేయి జమలైన పుణ్య పొలను పుడతా, ఈ మాత పొలను పుడతా, నా జాతి రక్షణ కోసం ధర్మార్పిస్తా. రామరాజు మొండితనము ఆపి షరతులు అంగీకరించు. నెమ్మదిగా స్వరాజ్యము ఇచ్చేదము. స్వరాజ్యం స్వరాజ్యోడిచ్చే తీసుకునే పిచ్చకాయలు పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు దారి పోసి రక్షించుకోవాలని వరం నేను కోరేది. అట్టడుగున్న సామ్రాజ్యం కూడా స్వేచ్ఛ ఇచ్చే స్వరాజ్యం. ఎక్కడో మనిషి తలెత్తి తెలగలడు, ఎక్కడో మనిషి కొలగట్టడు. అలాంటి రామరాజ్యాన్ని కోరుకున్నాను రుదర్ఫర్డ్. నీవు ఛాతి తక్కువ వేలి కల్పించు మాటలు ఆపుము. I am prepared for my country. Are you ready to do your country? రామరాజు ఆదేశము ఆపి ఆలకించుకొనుము. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఒక్క పూట అన్నాన్ని తెచ్చుకుని బగుల జాతి బలు సారి జాలి పట్టిన సేన కప్పలేక అవమానమాన తలదించుకున్న నా జాతి బలు తల్లి పాలు లేక తాగడానికి కనసం గిండి లేక ఎక్కి ఎక్కి ఏడ్చే సమ్మచిల్లిపోయి నా జాతి బలు వాళ్ళని చూసి ఆగదపడక నీతో మంతా జరుపున్నాడు సార్. నేను దుష్టమైన నా జాతిని కన్నీరు కట్టిస్తుంది. ఆ కన్నీరు నీ గుండె కళలు కట్టి ఈ దుష్టమైన అంతమయ్యే వరకు, ఈ జాతి చేరు ప్రాణి ఈ భూములు పారిపోయే వరకు ఇప్పుడే సాగిస్తా, రక్తముడేలా ప్రాణం చేస్తా, ఈ జీవన సాగిస్తా. ఆపు రామరాజు ఆపు. రాజద్రోహం. హే రామ్, హే అల్లా, హే జీసస్. రామరాజును చంపినందుకు క్షమించుము. షూట్ హిమ్. సంధి కోసం మనిషి